50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తుంటారు? ఇంట్లో ఉన్న మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవడమో లేకపోతే పుణ్యక్షేత్రాల వెంట తిరుగుతూ వారి వృద్ధాప్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు, అవునా? అయితే ఇటీవలి కాలంలో చాలా మంది తమ అమ్మమ్మలు నాన్నమ్మలతో అలనాటి వంటకాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ 65 ఏళ్ల ఓ మహిళ మాత్రం తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వంట వీడియోలను చేయడం ప్రారంభించారు. నిషా మధులిక 65 సంవత్సరాలు. ఈవిడ ఢిల్లీలో ఉంటారు. 2011లో పిల్లలు కెరీర్ వేటలో ఆమెకు దూరమయ్యారు. ఆ సమయంలో ఆవిడ ఒంటరితనానికి గురై డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. డాక్టర్లను సంప్రదిస్తే ఏదైనా పనిలో ఎంగేజ్ అయితే ఒంటరితనం నుంచి బయటపడొచ్చు అని సూచించారు. దీంతో ఆవిడకు ఎంతో ఇష్టమైన వంట వీడియోలను చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. సాంప్రదాయ వంటకాలను హిందీలో వివరిస్తూ వీడియోలుగా తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. అలా ఆమె వీడియోలకు ఇప్పటి వరకు 14.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈమె యూట్యూబ్ ఛానళ్లకు పలు ఫుడ్ వెబ్సైట్లకు ఓనర్గా కూడా ఉన్నారు. ఈ సైట్ల నుంచి యూట్యూబ్ నుంచి ఆవిడకు దాదాపు ఇప్పటి వరకు 43 కోట్ల ఆదాయం వచ్చింది. నచ్చిన పని చేయాలనే తపన ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదు అని మరొకసారి నిరూపిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు 65 ఏళ్ల నిషా మధులిక.